టీడీపీలో నామినేటెడ్ పోస్టుల పదవుల పండుగ కొనసాగుతోంది. గత 5 నెలలుగా ఖాళీగా వచ్చిన నామినేటెడ్ పదవులన్నీ కూడా భర్తీ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా కళ్యాణదుర్గం చెందిన నీలాస్వామిని ప్రకటించారు. ప్రస్తుతం ఈ గురించి మనతో మాట్లాడేందుకు కురుబ సంఘం బోర్డు మెంబర్, అలాగే టీడీపీలో గత 5 ఏళ్లుగా ఎంతో కష్టపడిన కార్యకర్త నీలాస్వామి గారు ఉన్నారు. సో మనం మాట్లాడిద్దాం. ఎలా అనిపిస్తుంది మీకు పదవులు రావడం? 5 ఏళ్లుగా కష్టపడ్డారు, ఏం చెప్తారు పదవులు వచ్చింది కాబట్టి? సార్, ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, మరి ముఖ్యంగా ఎవరైతే యువతలు కష్టపడతారో కంపల్సరీ తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందని చెప్పి ఈరోజు అందరికీ కూడా నా పోస్టుతో అందరికీ అర్థమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నామినేట్ పదవుల్లో ఎక్కడో వెనుకబడినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం, అందులో బ్రహ్మసముద్రం మండలంలో, అందులో మాలుమూరు గ్రామమైనటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి గుండిగన్పల్లి గ్రామ పంచాయతీ చెందినటువంటి నాకు, ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి నాకు మా ఎమ్మెల్యే సార్ గుర్తించడం, మా ఊరి పేరును రాష్ట్ర లెవెల్లో తీసుకుపోవడానికి కారణమైనటువంటి మా శాసనసభ్యులైనటువంటి మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారికి ప్రత్యేకంగా నా తరపున మరియు మా ఫ్యామిలీ తరపున, మా కుటుంబ సభ్యుల తరపున మా సార్కి పాదామి వందనాలు. మరియు సార్ ఏదైతే తీసుకొని వెళ్ళి ప్రపోజల్ చేశాడో దానిని ఆమోదం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మరియు మన పవన్ కళ్యాణ్ సార్ గారికి, మరియు మన లోకేష్ అన్న గారికి, మరియు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అంటే గతంలో మీరు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కళ్యాణదుర్గంకి ఎంతో ఆవేశంగా మాట్లాడారు. ఆ స్పీచే మీకు ఈరోజు పదవి తెచ్చిందంటే? అట్లేం లేదు సార్, చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఎప్పుడే కానీ ఆవేశంతో మాట్లాడినా ఆయనకు అలాంటి ఇష్టం ఉండదు. చంద్రబాబు నాయుడు సార్ దగ్గర మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడాలి. ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ సార్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా సహించదు. ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా, సాంప్రదాయబద్ధంగా మాట్లాడితే మాత్రమే చంద్రబాబు నాయుడు సార్ కానీ, మరియు ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే సార్ కూడా అయితేమే హర్షిస్తారు తప్ప, ఇష్టానుసారంగా మాట్లాడితే 100% ఎవరు హర్షించరు. ఆ రోజు నేను మాట్లాడేటప్పుడు, నేను చూపించేటప్పుడు కూడా, నేను మాట్లాడేటప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ అని అన్నాను తప్ప, వాడో వీడో వాళ్ళ మాదిరిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాదిరిగా వాడో వీడో అది ఇది అని చెప్పి ఇష్టానుసారంగా నేను మాట్లాడలేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి సార్ అనే మాట్లాడాను ఆ రోజు కూడా. సో మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే భాష బాగుంటే, మనం కష్టపడితే కనుక తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారు, లోకేష్ అన్న గుర్తిస్తారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారు కేవలం 40 రోజుల్లో దాదాపుగా 40,000 ఓటు మెజారిటీ గెలిచి, ఇంకా 5 నెలలకు కాకుండా ముందే ఏ కార్యకర్త ఏ విధంగా కష్టపడతాడో అనే దానిని చాలా స్పాంటేనియస్గా, చాలా తొందరగా గుర్తించి పదవి ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇలాంటి నాయకుడు, మా సురేంద్రబాబు సార్ ఇలాంటి నాయకుడు మనకు మళ్ళీ దొరకడు అనేటువంటి సందేహం కూడా మనకి చాలా ఉంటుంది. ఇలాంటి నాయకుడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉంటే కనుక ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు కష్టపడతాడో వాళ్ళకు న్యాయం సురేంద్రబాబు సార్ గారు చేస్తారా అనేటువంటి నమ్మకం ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త మనసులో పడిపోయిందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు కుటుంబ సంఘం డైరెక్టర్గా మీరు కానీ, కళ్యాణదుర్గ ప్రజలకు కానీ, లేదా మీ కుటుంబ సంఘానికి కూడా ఎటువంటి సేవ చేయాలనుకుంటారు? ఎందుకంటే కుటుంబ సంఘం చాలా వెనకబడి ఉంటుంది, ఏదో గొర్రెలు కాల్చుకుంటూ బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ముందుకు తీసుకుని ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు నేను హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, నేను కూడా కురుబ కులానికి చెందిన వ్యక్తిని కాబట్టి మేము కూడా కూలికి వెళ్ళి కూలి పనులు చేస్తూ ఈరోజు మల్టీనేషనల్ కంపెనీల వరకు వెళ్ళి ఈరోజు రాజకీయాల్లో కూడా రాణించాం కురుబులుగా. అంటే మాకు ప్రోత్సాహం ఇస్తే కనుక, ఆర్థికంగా అభివృద్ధి చెందిస్తే కనుక ఇంకా ఇలాంటివి ముందుకు వెళ్తామని. మరీ ముఖ్యంగా మా కురుబోళ్ళు కూలి వెళ్ళి జీవనం చేస్తారు ఒకటి, తర్వాత గొర్రెలు కాస్తారు నంబర్ 2, తర్వాత వచ్చేసి ఉన్ని మిషన్లు తయారు చేసుకుంటారు, ఉన్నిని కత్తిరించుకొని వస్తారు. వాళ్ళ కష్టం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే, మా చంద్రబాబు నాయుడు సార్కి కానీ, మా లోకేష్ సార్కి కానీ, పవన్ కళ్యాణ్ సార్కి కానీ, మరీ ముఖ్యంగా మా అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారికి, మాకు ముఖ్యంగా ఈ పదవి ప్రకటించిన తర్వాత నేను చేయాల్సినటువంటి, మేము మా కురుబ నాయకులు సహా అందరితో కలుపుకొని చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, మొట్టమొదటిగా మా కురుబ కులస్తులకు చేనేత కార్డ్స్ రావాలి, మమ్మల్ని చేనేతగా గుర్తించాలి. ఆ చేనేతలకు ఏమైతే అవకాశాలు ఇస్తారో మా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ సార్ కానీ, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కానీ అవన్నీ వర్తింప చేస్తే కనుక ఆర్థికంగా కురుబస్తులను ఎదిగించాలనేటువంటి భావన
మాకుంది. దానిని అందరి సహకారంతో తీసుకుని సార్ దృష్టికి తీసుకెళ్ళే ఉద్దేశం మాకుంది సార్. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో అయితేమి, కర్ణాటక రాష్ట్రాల్లో అయితేమి, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మా కురుబ కులస్తులు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో, ఏ సౌకర్యాలు తీసుకుంటున్నారో దాని మీద ఒక స్టడీ చేసి మా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా అమ్మిలేని సురేంద్రబాబు గారి సహకారంతో అందజేసి వాళ్ళకు ఏవైతే సౌకర్యాలు వస్తాయో వాళ్ళకు ఉపయోగపడే విధంగా కష్టపడతామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను సార్. అంటే ఈ త్వరలో మీ కురుబల జయంతి, కనకదాస జయంతి కూడా జరగబోతుంది. రాష్ట్ర పండుగకు కూడా ప్రభుత్వం గుర్తించి 18వ తేదీన పెద్ద ఎత్తున జరిగే సంబరాలు కూడా సిద్ధం చేసింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? చాలా సంతోషం సార్. ఈరోజు నాకు డైరెక్టర్ పోస్ట్ రావడము, ఇంకా కనక జయంతి ఉత్సవాలు జరగడానికి ముందే మా కురుబ కార్పొరేషన్ కమిటీని ప్రకటించడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది మనకి. కనక జయంతి జరగడానికి ముందే చేశారు కాబట్టి ఇంకా ఉత్సాహంతో ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని కలిసి ఆ జయంతిని సద్వినియోగం చేసుకుంటాం. మా జయంతిని ఫుల్ సక్సెస్ఫుల్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసి మా సార్కి మా కురుబులంతా కూడా సపోర్ట్గా ఉంటామని నేను తెలియజేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మా శ్రీ నారా లోకేష్ సార్ గారి ఆశయం ఏంటంటే, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు కానీ యువకులు ముందుకు రావాలనేటువంటి ఆశ ఉంటుంది మా నారా లోకేష్ సార్ గారికి. ఈరోజు ఆ ఆశయాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారు మొట్టమొదటిగా నాకు ఒక డైరెక్టర్ పదవి ఇచ్చి మా శ్రీ నారా లోకేష్ ఆశయాన్ని కూడా నెరవేర్చారు. ఈరోజు మీకు ఇప్పుడు దాదాపుగా అనేక ఏళ్ళ నుంచి వెనకబడి ఉన్నారు కాబట్టి రాష్ట్ర పండుగ కూడా ప్రభుత్వం గుర్తించింది. మీకు డైరెక్టర్ పదవి కూడా ఇవాళ వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ, మరియు మా అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారికి మేము రుణపడి ఉంటాం. జీవితాంతం మాకు రుణపడి ఉండి ఇంకా మాకు ఏమైనా కావాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా సార్ల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సార్ మాకు ఇవి చేయాలంటే వాళ్ళు కంపల్సరీ చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఉంది సార్. వాళ్ళు చేయాలని కూడా అడుగుతాం మేము. మా కురుబ కులస్తులను ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరిచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబులు ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ముందుకు రావాలి, రాజకీయంగా చైతన్యంగా ఉండాలి, గౌరవంగా బతకాలి, సంప్రదాయంగా బతకాలి, వాళ్ళకు ఒక రికగ్నిషన్ కావాలి అనేటువంటి ఉద్దేశం మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అమ్మిలేని సురేంద్రబాబు సార్ మనసులో చాలా బలంగా ఉంది. అందుకు ఈరోజు మీరు నమ్ముతారో తెలీదు, గెలిచిన వెంటనే మేము వెళ్ళి, సార్ మాకు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాకు ఒక కనకదాస విగ్రహం కావాలి, దానికి ఒక ప్లేస్ కావాలంటే వెనక ముందు ఆలోచించకుండా వెంటనే దాన్ని అప్రూవల్ చేయించి ఈరోజు పనులు కూడా మొదలుపెట్టాం. రేపు కొద్ది రోజుల్లోనే కనకదాస విగ్రహాన్ని మా సార్ గారు దానిని ప్రతిష్టాపన చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబులందరూ కూడా గర్వంగా బతకాలనేటువంటి బతికించే విధంగా ఆయన మాకు సాయం చేస్తుంటారు. టీడీపీలో కష్టపడితే ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఎక్కడో మారుమూల పల్లె నుంచి ఉన్న నన్ను ఇవాళ టీడీపీలో గుర్తించి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి కూడా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా కురుబల అభ్యున్నతి కృషి చేస్తారంటూ కూడా నిరసన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం.